లేదు. ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదాముందే శ్రీరంగనాయకం. ఆండాల్ తిరువదిగడే శరణం, ఆచార్య తిరువదిగడే శరణం. భగవద్బంధువులారా, 26 పాశ్రమం అర్ధానుసంధానం చేసుకుందాం. மாலே மணிவண்ண மார்கள் நீராடுவான் மேலையார் செய்யினவன்கள் வேண்டுவன் கேட்டேல் ஞானாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சு சந்தியவே போல்வன சங்கங்கள் போய் பாடுடி எனவே சால பெருப்பும் பறை பல்லாண்டு செய்ப்பாரே கோல விளக்கிய கொடி வித்தானமே ఆలినిలయాయ్ అరుళేలోరంభాపాయ్. 25వ పాశ్రమంలో వరుత్తి మగనయ్ అనే దానిలో శ్రీకృష్ణుని శ్రీ మహాలక్ష్మియే కోరుకునే వీరత్వం సంపన్న కలవాడు వాని స్వామి ఆశ్రిత వాత్సల్యాన్ని కీర్తించి పరవాద్యాన్ని అర్థించాలని వచ్చామని వినయించారు గోపికలు. ఈనాటి 26వ పాశ్రమంలో మాలే అనే దానిలో స్వామి యొక్క ప్రేమ వాత్సల్య గుణప్రకాశాన్ని సౌలభ్య గుణాన్ని ప్రశంసిస్తూ తమ వ్రతానికి కావలసిన పరికరాలను అర్థిస్తున్నది గోపికలతో కూడి ఆండాల్ తల్లి. మాలేమనివన్నా మార్గం నీరో ఆడువాన్. స్వామి శ్రీకృష్ణ ఆశ్రితుల పట్ల వ్యామోహం ప్రేమ కలవాడా, మణివర్ణుడా, సౌలభ్య గుణం ప్రకాశించేవాడా. ఆశ్రిత వ్యామోహ గుణం మెరుపులకు ప్రకాశాలకు ఆధీనమై ఉంటుంది. మేము మార్గళి స్నానం చేయాలి, ఈ వైభవ గుణాలని అని భక్తి జల స్నానం చేయాలి అని శ్రీకృష్ణ కొనియాడుతున్నది ఆండాల్ తల్లి. తల్లి గోదా, నీ నాథుడైన శ్రీరంగనాథుడు మెరుపుల యొక్క ప్రకాశ గుణం కలిగిన లక్ష్మీదేవికి ఆధీనమై ఉంటాడు కదా. రంగే తటగుణవతో రమ ఐవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సృష్టియా. నీలమేఘం వంటి శ్రీరంగనాథుడితో మెరుపులా ప్రకాశిస్తూ రక్షిస్తుంటుంది లక్ష్మీదేవి. నీలతో యదా మధ్యస్థ లేకావ భాస్వర అని శృతి కదా. లక్ష్మీ పురుషకారేణ వల్లభ మత్ప్రాప్తి యోగిని, నా భార్యకు లక్ష్మి నన్ను పొందించుకు కారణమని చెప్పాడు కదా స్వామి. క్షీరసాగరమున అనంతుడిపై శయనించిన స్వామి పాదాల చెంత నిలిచి సమస్త పరివార సమేతంగా సేవ చేస్తూ ఉంటుంది తల్లి. స్వామి ఆశ్రిత వ్యామోహానికి హాని రాకుండా కాపాడే తల్లి లక్ష్మీదేవి. తల్లి హృదయంలో నిలిచి ఉండటం వల్ల నీలమేఘం వంటి కాంతితో ప్రకాశిస్తూ స్వామి మణివర్ణం అయ్యాడు. నీలమేఘం ఆచార్య సంకేతం కనుక నీ నాథుని గుణాన్ని కనిపెట్టే లక్ష్మీదేవి నీ ద్వారా ఆచార్య పరంపరను పొందించడానికి తాను మంత్రోపదేశం పొంది స్వామి పాదాల పరంపరంగా పొందించడానికి ఉండిపోయింది. తల్లి గోదా, నీ సాక్షాత్ ఆచార్య స్వరూపాన్నే పొంది మమ్మ కరుణించి స్వామి పాదాల దాస్యాన్ని పొందించావు. మేఘం వర్షించడానికి మెరుపు మెరవాలి, తర్వాత ధ్వని వినిపించాలి, ఆ తర్వాత వర్షించాలి. లక్ష్మీదేవి మేఘంలోని మెరుపైతే ఆ ధ్వని నీవే తిరుపావై. తిరుమంత్రార్థ ధ్వనిగా సాయించుట స్వామి కైంకర్యాన్ని, భాగవత కైంకర్యాన్ని అమృతం వర్షంలా పొందించేందుకు సహకరించిన ఉద్బోధించిన ఆచార్యోత్తమరాలు తల్లి. నల్లని మేఘం యొక్క కృపచేత ఏర్పడిన వర్షంలో తడిసి మేము మార్గళ స్నానం చేయాలి కదా. వర్షం మేఘుడు వల్లే ప్రాప్తం అవుతుంది. స్వామి శరీర కాంతి వంటిదే మేఘం. మేము మా వ్రత స్నానం చేయటానికి నీ వాగ్వర్షంలో ముందు పావనమైతే కానీ భగవద్గుణగానం చేయలేము కదా. ఎందరో ఆచార్యోత్తములైన ఆళ్వాళ్ళ భగవద్గుణ సాగంలో మునిగిన నీవు వర్షరూపంగా వర్షించి మాకు దారి చూపించావు తల్లి అని ఆండాల్ తల్లి ఆచార్య గుణోత్కృష్టతను స్తుతిస్తారు దేశకవులు.